నా పేరు నాగూరు అలీ, చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, భరించలేకపోతున్నారా? నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం కోసం ఎటువంటి మినహాయింపు లేదు. నెట్వర్క్ మార్కెటింగ్లో పురోగతి సాధించడానికి మీరు కష్టపడుతున్నారా? మరోసారి ఆలోచించండి. నా దగ్గర డబ్బులు లేవు అనే ఈ సాధారణ అభ్యంతరాన్ని ఈ వీడియోలో మేము పరిష్కరించాము. నెట్వర్క్ మార్కెటింగ్లో విజయాన్ని సాధించడానికి ఇది ఎటువంటి మినహాయింపు కాదని మీకు చూపుతున్నాము. బడ్జెట్ అనుకూలమైన మార్కెటింగ్ వ్యూహాల నుండి మీరు ఇప్పటికే కలిగి ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం వరకు, ఆర్థిక పరిమితులను అధిగమించి మీ లక్ష్యాలను చేరుకోవడంలో మీకు సహాయపడటానికి మేము ఆచరణాత్మక చిట్కాలు మరియు ఆలోచన మార్పులను ఈ వీడియోలో షేర్ చేశాము. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని కొత్తగా ప్రారంభించిన వారైనా లేదా మీ అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడుతున్న ఈ వీడియో మీకోసమే. దీనిని భరించలేను అనే మనస్తత్వం నుండి విముక్తి పొందటానికి సిద్ధంగా ఉండండి మరియు మీరు ఎప్పటి నుంచో కలలు కంటున్న విజయవంతమైన నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారాన్ని నిర్మించటం ప్రారంభించండి. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించాలనుకుంటున్నారు, కానీ మీరు నా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. ఈ ఆలోచనను మార్చుకుందాం. చాలామంది విజేతలు వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు వారి వద్ద డబ్బు లేదు, కానీ వారికి వ్యాపారాన్ని ప్రారంభించాలనే బలమైన సంకల్పం ఉంది. వారు తాము కలలు కన్న వ్యాపారాన్ని నిర్మించడానికి తమ సమయాన్ని, శక్తిని పెట్టుబడిగా పెట్టారు. గుర్తుంచుకోండి, మీ వద్ద ఎంత డబ్బు ఉందనేది ప్రాధాన్యత కాదు. మీ అభిరుచికి ప్రాధాన్యతనివ్వండి. మీ బలమైన సంకల్పానికి ప్రాధాన్యతనివ్వండి. మీ ఇంట్లో అత్యవసర పరిస్థితి ఏర్పడి మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యంతో ఉంటే అప్పుడు మీరేం చేస్తారు? ఇక మీ ఆలోచనలకు ఆజ్యం పోయండి. సృజనాత్మకంగా ఆలోచించేలా మిమ్మల్ని ప్రేరేపించనివ్వండి. అదనపు ఆదాయాన్ని పొందే మార్గాల కోసం అన్వేషిస్తారు. అవసరం లేని వస్తువులను అమ్మి డబ్బును ఏర్పాటు చేస్తారు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదనే వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ వ్యాపారంలో మీరు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఈ వ్యాపారం గురించి మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటారో మీ మనస్సుకు అంత స్పష్టత వస్తుందని తెలుసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించడానికి అనుమతిస్తాయి. సంబంధాలను ఏర్పరచుకోవడం మరియు మీ అభిరుచిని పంచుకోవడంపై దృష్టి పెట్టండి. మీరు మీ వ్యాపారాన్ని చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చని తెలుసుకోండి. గుర్తుంచుకోండి, విజేతలు అడ్డంకులను అవకాశాలుగా భావిస్తారు, అడ్డంకులకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. కాబట్టి విజేతల మైండ్ సెట్ను అలవర్చుకోండి. మీరు నిజంగా విజయాన్ని కోరుకుంటే విజేతల వలె మీరు కూడా పరిష్కార మార్గాలను కనుగొంటారు. కాబట్టి ఇక నా దగ్గర డబ్బులు లేవని చెప్పటం మానేయండి. విజేతల వలె నేను కూడా పరిష్కార మార్గాన్ని కనుగొంటానని చెప్పటం ప్రారంభించండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు విలువైనదిగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్లో విజయాన్ని సాధించడానికి మరిన్ని యూజ్ఫుల్ చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.